దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. కొన్ని మాటలు పునరుద్ధానం గురించి మనం ధ్యానించుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 Corinthians 15 chapter 12 నుండి 19 వచనాలు చదువుతున్నాను. 1 Corinthians 15 chapter 12-19. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లా చెప్తున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపానని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షణ గలవారమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. ఈ వాక్య భాగం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. పునరుద్ధానము లేదని కొందరు అంటారు, కొందరు పునరుద్ధానంలో విశ్వాసం ఉంచరు. కానీ పునరుద్ధానము లేనిచో మన స్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ క్రీస్తు లేపబడని ఎడల మన పరిస్థితి ఎలా ఉంటుంది? అంత వ్యర్థమని పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. వేదవాక్యమునందే పునరుద్ధానం గురించి చాలా చక్కగా వివరింపబడింది కదా. మీరు 1 కొరింథీ 15:12-32 వచనాలు చూస్తే పునరుద్ధానం గురించి చక్కని వివరణ. ఇదే అధ్యాయం, ఇది పునరుద్ధానం గురించి ఉన్న అధ్యాయం. క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము మానవుని పునరుద్ధానమునకు ఆధారమై ఉన్నది. ఒకవేళ పునరుద్ధానమే లేకుంటే, ఒకవేళ క్రీస్తు లేపబడని ఎడల అతను మరి క్రీస్తు ఒక హతసాక్షిగా మిగిలిపోయేది. ఇప్పుడు బీన్ జస్ట్ లైక్ ఎనీ అదర్ మార్టియర్. కానీ ఇక్కడ మన వ్యత్యాసం ఏంటంటే క్రీస్తు లేచినాడు. క్రీస్తు లేచినాడు కాబట్టి మనం ఈ రోజు ఎంత ధన్యత పొందుకుంటున్నాం. ఎందుకు ఇంత ప్రాధాన్యత మనం పునరుద్ధానం గురించి ఇవ్వడం అయింది? సాధారణంగా ఒక్కటే రోజు ఈస్టర్ నాడు పునరుద్ధానం గురించి చెప్తారు, కానీ ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించి అనేక కోణాల్లో పునరుద్ధానం గురించి సంఘాన్ని బోధించాలని నా ఆత్మను ఒత్తిడి చేసింది. అందుకే నేను ఇలాగ అడుగు వేశాను. పునరుద్ధానం ఒకవేళ లేకుంటే విశ్వాసం వ్యర్థమే అని అంట. ఇక్కడ 1 కొరింథీ 15వ అధ్యాయం 12-19 వచనాల మధ్య వ్యర్థం అని పలుమార్లు చూస్తాం. ఒకవేళ క్రీస్తు లేపబడని ఎడల మన విశ్వాసం అంత వ్యర్థం, మన సువార్త ప్రకటన వ్యర్థం. దేని గురించి మనం సువార్తిస్తాం ఒకవేళ పునరుద్ధానం లేకుంటే? వాట్ విల్ యూ ప్రీచ్? వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? గుడ్ న్యూస్ ఇస్ దట్ జీసస్ హెస్ గివెన్ అప్ హిస్ లైఫ్ అండ్ ఆన్ ద థర్డ్ డే హి రోజ్. అంటే ఈ శుభవర్తమానం ఏంటి? సువార్త అంటే యేసు క్రీస్తు మన కొరకు సిలువలో మరి తన ప్రాణం అర్పించి 3వ రోజు లేచినాడనే శుభవార్త. అందుకే ఇది శుభవార్త. మరి ఆయన తన ప్రత్యక్షతలను రుజువు చేసినాడు, తిరిగి ఆరోహణమైనాడు, తండ్రి కుడి పార్శ్వమందున్నాడు, నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ఆత్మరూపిగా మన మధ్యలోనే ఉన్నాడు. అంటే ఇవన్నీ మనం విశ్వాసం నమ్మాలి. లేకుంటే మనము విశ్వాసం వ్యర్థం, సువార్త ప్రకటన వ్యర్థం అని పౌలు అంటారు. క్రీస్తు సేవకులు మరి చెప్పే కార్యాలన్నీ అబద్ధ సాక్ష్యం పోలి ఉంటాయి. ఎందుకంటే మనకు తెలిసిన వస్తువులు యేసు ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత చూసి వారు మారిపోయినారు. వారు నూతన బలం, నూతన శక్తి, నూతన ఆత్మను పొందుకొని వారు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త అందించారు. అప్పుడు వారు ఒకవేళ క్రీస్తు లేపబడని ఎడల వారు అబద్ధ సాక్షులుగా మిగిలిపోతారు. కనుక క్రీస్తు తప్పకుండా లేచినాడని నమ్మాలి. సువార్త కూడా అసంపూర్ణంగా ఉండేది. ఒకవేళ క్రీస్తు లేపబడకుంటే గాస్పల్ ఇస్ నాట్ కంప్లీట్. సువార్త అసంపూర్ణంగా ఉండేది. ఒకవేళ క్రీస్తు లేపబడకుంటే మనం పాపంలోనే ఇంకా నిలిచి ఉండేవారు అని 1 కొరింథీ 15:17 వచనంలో మనం చూస్తున్నాం. ఇంకా మనం పాపంలోనే ఉంటాం. మనకి ఇప్పుడు పాప క్షమాపణ కలిగింది, మనం క్రీస్తు కూడా లేపబడినాం. మరి ఒకవేళ ఈ భూలోక జీవితం మట్టుకే క్రీస్తు యందు నిరీక్షణ
కలిగిన వారం అవుతాం. మళ్ళొక జీవితం అంటూ మనకు మరి ఒక నిరీక్షణ ఉండదు పునరుద్ధానం లేకుంటే. ఇప్పుడు మనకు నిరీక్షణ ఏంటంటే, మనం ఈ లోకంలో మనము జీవించినంత కాలం జీవించి లోకానికి స్వస్తి చెప్పి తిరిగి మనము మరణాన్ని గెలిచి మనం పునరుద్ధానులమై యేసుతో సదా జీవించబోతున్నాము. నిత్య జీవానికి మనం వారసులు అవుతున్నాం అని ఒక విశ్వాసం. ఒకవేళ ఈ జీవితం మట్టుకే క్రీస్తు మనకు సరిపోయిన వాడైతే ఇంకా నిరీక్షణ లేదు కదా మనకు రానున్న జీవితానికి. భవిష్యత్ జీవితం గురించి ఒక నిరీక్షణే మనకు ఉండదు అని 1 కొరింథీ 15:19 ఉంది. భవిష్యత్ జీవితం గురించి నిరీక్షణ లేని వారం అయిపోతుంది. ఇంకా 19వ వచనంలో ఏమంటున్నాడు, మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉంటాం మనం. మోస్ట్ హోప్లెస్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ యూ డూ నాట్ బిలీవ్ ఇన్ రిజరక్షన్. పునరుద్ధానంలో మనకు విశ్వాసం లేకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యం అని పౌలు అంటారు. ఇంకా దేని గురించి మనం జీవించేది అని అర్థం. క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించిపోయినట్టే కదా. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ, మనం పోగొట్టుకున్న వారిని అందరిని కూడా తిరిగి చూస్తామని. కానీ ఈ నిరీక్షణ ఎంతో గొప్పది. అందుకే అన్నిల వల్లే మనము విలపించడం లేదు. మనం తప్పకుండా నమ్ముతున్నాం, మనం ఎవరెవరైతే ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళందరినీ తిరిగి చూస్తామని. ఒకవేళ పునరుద్ధానం లేకుంటే క్రీస్తునందు నిద్రించిన వారందరూ నశించిపోయినట్టే కదా. ఇంకోటి చూస్తే, ఒకవేళ పునరుద్ధానము లేదు, క్రీస్తు లేపబడని ఎడల విశ్వాసులకు అవిశ్వాసులకు భేదమేమీ లేదంట. దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్. వీఆర్ కాల్డ్ బిలీవర్స్. మనల్ని ఎందుకు విశ్వాసులం అని పిలుస్తున్నది లోకం మనల్ని దేవుని బిడ్డలు అంటది. అదిగో దేవుని బిడ్డలు పోతున్నారు అంటే మనకు ఇంకా లోకస్తులకు వ్యత్యాసం లేదు. విశ్వాసులకు అవిశ్వాసులకు తారతమ్యం లేదు పునరుద్ధానం లేకుంటే. పునరుద్ధానం గురించి మనం ఎందుకు ఒక్కాణించి కొన్ని రోజుల మట్టుకు శిలువ ధ్యానాలు అయిన తర్వాత కూడా పునరుద్ధానం గురించి విశ్వాసుల హృదయంలో ముద్రలు వేయాలి అని ప్రభు ఆత్మ మనల్ని ప్రేరేపించినాడు. ఎందుకంటే పునరుద్ధానం గురించి మనం సందేశాలు ఇస్తున్నాం. నాకు తెలిసి వేరే మరి సంఘాలు చేయని కార్యం ఇది. వాంట్ టు డ్రైవ్ ద స్పిరిట్ ఆఫ్ రిజరక్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద బిలీవర్స్. పునరుద్ధానం లేకుంటే క్రీస్తు రెండవ రాకడ గురించిన నిరీక్షణ కూడా లేదు. ఈ పునరుద్ధానము జరిగింది, దీనిలో మనం నమ్ముతున్నాము. దిస్ అ ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్ దట్ జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్. మృతిని గెలిచి యేసు పునరుద్ధానుడైనాడనే నిరీక్షణే మనకు రెండవ రాకడ గురించి ఉన్న విశ్వాసాన్ని కూడా పుట్టిస్తుంది. మరి ఇంకోటి, పునరుద్ధానం లేకుంటే ఆత్మగల మనుషులకు ఆత్మలేని మృగాలకు ఏ తారతమ్యం లేదు, భేదం లేదన్నమాట. ఆత్మగల మనుషులకు ఆత్మలేని మృగములకు పక్షులకు భేదం లేదు. ఒకవేళ మనం ఎందుకు వచ్చినాం ఈ లోకానికి, మనకు ఒక గురి గమ్యం లేని వారు. వై ఆర్ యూ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్? తినడానిక, త్రాగడానిక, సుఖించడానిక? తర్వాత ఏం జరుగుతుంది? ఈ లోకంలో తినటకు త్రాగటకే కదా మనం జీవించేది అని ఒకవేళ ఉంటే, మృగాలు కూడా అలాగే తింటున్నాయి, త్రాగుతున్నాయి. పచ్చి గడ్డి వేస్తుంది, తింటున్నాయి, త్రాగుతున్నాయి. కొద్ది కాలం మటుకు జీవించి మట్టి పాలవుతుంది. అలా కాదు కదా మానవులు. నేను చెప్పిన మానవులకు దేవుడు ఆత్మ పెట్టినాడు. ఆ ఆత్మ సదా జీవించాలి, నిరంతరం జీవిస్తుంది. సోల్ హెస్ నో డిస్ట్రక్షన్. అంటే మరి ఈ పునరుద్ధానం ఎంత అవసరం, ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది, ఆ విశ్వాసి తెలుసుకోవాల్సిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. పునరుద్ధానం దేవుడు నమ్మిన వారికి, నమ్మని వారికి. పునరుద్ధానం లేకుంటే రెండు గుంపుల మధ్యలో మరి భేదమేమీ ఉండదు. యేసు ఒక మంచి మాట అంటాడు యోహాను సువార్త 14:3 నేనుండు స్థలంలో మీరును ఉండులాగు. ఆ మాట ఒకసారి చదవాలి మనం. యోహాను సువార్త 14:3 నేనుండు స్థలంలో, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినట్లా నేనుండు స్థలంలో మీరును ఉండులాగు, మరల వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదు. దేవుడు చెప్పిన మాట, యేసు చెప్పిన మాట. అబద్ధమాడు సత్యవంతుడు, సత్యం ఆయన పేరు. హి గేవ్ దిస్ వర్డ్. నేను ఉండు స్థలంలో మిమ్మల్ని కూడా తోడుకొని పోతాం. నేను ఎక్కడుంటానో అక్కడ మీరు ఉంటారు. నేను మరల వచ్చి నా యుద్ధం ఉండటకు మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తా. మీ బిలీవ్ దట్. ఇంకోటి, పునరుద్ధానం లేకుంటే మరణానికి ఓటమి లేదు. పునరుద్ధానం ద్వారానే ఓ మరణమాన్ని ముళ్ళెక్కడ, ఓ మరణమాన్ని విజయం ఎక్కడ. విజయమందు మరణము మృంగివేయబడింది. పునరుద్ధాన విజయమందు మరణము ఓటమి అనుభవించింది. పునరుద్ధాన విజయమందు మరణం మృంగివేయబడ్డాని మనం చెప్పగలుగుతున్నాం. 1 కొరింథీ 15:54 నుండి 55 వచనాలు మీరు చదివితే చాలా స్పష్టంగా ఉంది. 1 Corinthians 15:54-55 మరణము మృంగివేయబడి పునరుద్ధానం లేనిచో విశ్వాస విజయం ఎక్కడ. అందుకే క్రీస్తు యొక్క పునరుద్ధానం చాలా ప్రాధాన్యత వహిస్తుంది విశ్వాస జీవితంలో. సంఘానికి కీలకమైన సందేశం పునరుద్ధాన సందేశం. మనం ప్రతి ఆదివారం కూడా క్రీస్తు పునరుద్ధానుడైనాడని మనం ఆరాధిస్తున్నాం. పునరుద్ధానుడైన ప్రభువును ఆరాధిస్తున్నాం. ఇది మన విశ్వాసం. దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నీ పరిశుద్ధ నామముకు స్తోత్రం. పునరుద్ధానం లేనిచో మేమంతా విశ్వాసం అంతా వ్యర్థం, మా ప్రకటన వ్యర్థం, మా జీవితం వ్యర్థం. ప్రభు మరి మేము అబద్ధ సాక్ష్యం అయిపోతాం, సువార్త అసంపూర్ణం అయిపోతుంది, మేము పాపంలోనే నిలిచి ఉంటాం. ఈ జీవితం మట్టుకే క్రీస్తు మాకు చాలిన వాడైతే మరి క్రీస్తు నందు నిరీక్షణ లేని వారమై మేము వ్యర్థలం అయిపోతాం. జీవితం గురించిన నిరీక్షణ మాకు లేదు. మేము పునరుద్ధానం లేనిచో మనుషులందరికంటే దౌర్భాగ్య స్థితి. క్రీస్తు నందు నిద్రించిన వారు కూడా నశించిపోతారని, విశ్వాసులకు అవిశ్వాసులకు భేదమే లేదని, క్రీస్తు రెండవ రాకడ గురించి నిరీక్షణ మాకు లేదని, ఆత్మగల మనుషులకు ఆత్మలేని మృగములకు కూడా తారతమ్యం లేదని, ఈ లోకం మట్టుకే మేము జీవిస్తే తినటకు త్రాగటకు మాత్రమే అవుతాయి. మా ఆత్మ ఎక్కడికి వెళ్తుందా అనే జాగ్రత్త మేము వహించకుంటే ఎంత నిష్ప్రయోజనమైన జీవితాలు. కాబట్టి నాయన నీ ఉండు స్థలంలో మమ్మల్ని కూడా తీసుకుని వెళ్తానని వాగ్దానం మాకు ఇచ్చినావు. కాబట్టి తండ్రి, మరణం సంభవించిన మాకు భయం లేదు. ఎందుకంటే మరణపు ముళ్ళును నువ్వు విరిచినావు. విజయమందు
నీ పునరుద్ధాన విజయం అందు మరణం రింగివేయబడింది. అందుకే మరణ నిద్ర ఒక నిద్రతో సమానంగా మేము ఎంచుతున్నాం. తిరిగి మేము లేస్తాము, మేము పునరుద్ధానంలో అవుతాము. ఎందుకంటే క్రీస్తు పునరుద్ధానుడైనాడు. ఈ పునరుద్ధాన విజయం ప్రతి విశ్వాసికి ఉందని విశ్వాసంతో మేము ముందుకు సాగుతున్నాం. ప్రభువా, ఈ పునరుద్ధానమే లేనిచో విశ్వాసకి విజయమే లేదు. కాబట్టి పునరుద్ధాన మహిమను, పునరుద్ధాన ప్రాముఖ్యతను, పునరుద్ధాన ఆశీర్వాదాలను, పునరుద్ధానం యొక్క మర్మములను మేము గ్రహించడానికి మా కనులను విప్పమని, పునరుద్ధాన బలంతో మేము ముందుకు సాగాలని ప్రతి విశ్వాసి ఇది గమనించాలని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ